ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో బ్రహ్మాండ పురాణంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాము. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భార్గవరాముడు అతడే పరశురాముడు. ఆ పరశురాముని చరిత్రని మనం తెలుసుకుంటూ ఉన్నాము. జమదగ్ని మహర్షి ఆశ్రమానికి కార్తవీర్యార్జునుడనే పేరు కలిగిన హైహయ వంశపు రాజు వచ్చాడు. మహారాజుకి అతిథి సత్కారం చేయటం కోసం సురభి అనే నందినీ ధేనువుని ప్రార్థించి ఆ మహారాజుకి ఏ విధమైన లోటు లేకుండా ఎన్నో సౌకర్యాలు, భక్ష్యాలు, భోజ్యాలు అన్నీ ఏర్పాటు చేశారు జమదగ్ని మహర్షి. అవన్నీ అనుభవించిన తరువాత మహారాజు మనస్సంతా ఆ ధేనువు మీదే ఉంది. ఈ ధేనువుని ఏం కోరితే అది ఇస్తోంది. ఇలాంటి ధేనువు మన రాజ్యంలో ఉంటే బాగుంటుంది కదా, ఈ ఆశ్రమంలో ఉండడం కన్నా మన రాజ్యంలో ఉంటే ఎంతో ప్రయోజనం అనుకున్నాడు. కానీ ఇది మహర్షి సంపద, ఇది కోరటం సమంజసం కాదు అనే ఆలోచన కూడా ఉన్నది. ఏం చెయ్యాలో తెలియట్లేదు. ఎందువల్లనంటే తన రాజ్యంలో తాను అనుభవించిన సుఖభోగాల కన్నా ఆశ్రమంలో తాను అనుభవించిన అతిథి సత్కారాలే మిన్నగా ఉన్నాయి. ఒకరోజు ఆ మహర్షి ఇచ్చిన ఆతిథ్యం మహారాజు మర్చిపోలేకపోతూ ఉన్నాడు. మహర్షి దగ్గరకు వచ్చి రాజ్యానికి వెళ్ళొస్తానని సెలవు తీసుకుని తిరిగి వెడుతూ కూడా ఆ ధేనువు గురించే ఆలోచిస్తున్నాడు. అయ్యయ్యో, యయా లబ్ధే దృశీ ధేను సర్వకామదుహాంబర. కోరిన కోరికలు తీర్చేటువంటి ఇటువంటి కామధేనువు ఉంటే రాజ్యం ఎందుకు, అధికారం ఎందుకు? ఆ గోవు ముందు నా సంపదలన్నీ 100వ వంతు కూడా రావు అని మనస్సులో భావన చేస్తూ తన పక్కనున్నటువంటి మంత్రితో, ప్రముఖులతో చర్చించాడు. అప్పుడు అతని దగ్గర ఒక మంత్రి ఉన్నాడు. వాడి పేరు చంద్రగుప్తుడు. ఆ చంద్రగుప్తుడనే పేరు కలిగినటువంటి మంత్రి మహారాజు మనస్సులో ఉన్న కోరికని గమనించి ఈ విధంగా సలహా చెబుతున్నాడు. అధికారులకు ఇష్టమైనటువంటి సూచనలు ఇచ్చి వాళ్ళని మెప్పించినట్లయితే వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో పొందవచ్చు అని ఆలోచించేటువంటి కుత్సితమైన ఆలోచనలు కలిగిన వాళ్ళు ఉంటారు కదా. ఈ మంత్రి కూడా యుక్తాయుక్తములు చెప్పాలి. మంత్రి అనేవాడు సరైన ఆలోచన చెప్పాలి. ఇది మంచి పని, ఇది చెడ్డ పని అని వివరించగలిగేవాడు అయ్యి ఉండాలి. అంతేగాని రాజుగారి మనస్సుకి ఇష్టమైంది కాబట్టి తదనుగుణంగానే అన్నీ చెయ్యాలి అనే ఆలోచన మంచిది కాదు. ఆ మంత్రి గారు ఏమంటున్నాడు? కిమర్థం రాజశార్దూల పురీం ప్రతి గమిష్యసి. నువ్వు రాజ్యానికి బయలుదేరావు కానీ రాజ్యంలో ఏముంది మహారాజా? ఈ అరణ్యంలో వైభోగాలు చూచిన తర్వాత నాకు రాజ్యాన్ని చూస్తే అడవిలా అనిపిస్తోంది అని మంత్రి గారు మహారాజుని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. గోరత్న భూతా నృపతే యావద్ధేనుర్నచాలయే వర్తతే నార్థమపి తే రాజ్యం శూన్యం తవ ప్రభో. ఈ ధేను ఒక్కటి చాలు, నీ దగ్గరున్న రత్నాల కన్నా శ్రేష్టమైన మహారత్నము. నీ ధనాగారంలో ఉన్న సంపదలన్నీ శూన్యములే ఈ ధేనువు లేకపోతే. నీవు మహారాజువి కాబట్టి ఈ రాజ్యంలో ఉన్న సంపదలన్నీ నీవే. ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ఎవరి దగ్గరున్న వస్తువునైనా నువ్వు తీసుకునే అధికారం నీకున్నది. అన్యచ్చ దృష్టమాశ్చర్యం మయా రాజన్ శృణుష్వతత్. ఇంకో ఆశ్చర్యం ఏమిటంటే ధేనువు కేవలము భక్ష్యాలు భోజ్యాలే కాదు, మిద్దెలు, అలాగే అందమైన అప్సరస స్త్రీలు, ఇలాంటివి కూడా ఆ ధేనువు సృష్టించగలిగిందంటే చాలా అద్భుతం, ఆశ్చర్యం.
ఎన్నో రకాలైనటువంటి డాబాలన్నీ చూచాం మనం. ఇలాంటి ధేనువు మీ దగ్గరే ఉండాలి. ఏవమేవాహమప్యేనాం నజానామీత్య సాంప్రతం బ్రహ్మస్వం నాపహర్తవ్యం ఇతి మే శంకతే మనః. వెంటనే మహారాజు అన్నాడు, నువ్వు చెప్పింది నిజమే, నాకు కూడా ఆ ధేనువు మీద కోరిక ఉన్నది. కానీ అది తపస్సు చేసుకునే ఒక మహర్షి బ్రాహ్మణోత్తముని ధేనువు కదా. ఆ బ్రహ్మతుల్యుడైనటువంటి ఆ మహర్షి యొక్క ధేనువుని మనం తీసుకున్నట్లయితే మహాపాపము. అందున సాధు సజ్జనులైనటువంటి విప్రుల యొక్క సంపదను ఆశించినటువంటి వాడు, దోచుకున్నవాడు బాగుపడడు. అందువల్ల ఆలోచిస్తున్నాను, నా మనస్సు శంకిస్తోంది అన్నాడు. ఆ సమయంలోనే మహారాజు గారి పురోహితుడు కూడా అక్కడే ఉన్నాడు. ఆయన పేరు గర్గుడు. గర్గుడనే పేరు కలిగిన పురోహితుడు మహారాజుకి మంచి చెబుతున్నాడు. ఓ మహారాజా, విషం హంత్యుపయోక్తారం లక్ష్యభూతంతు హైహయ కులం సమూలం దహతి బ్రహ్మస్వారణి పావక. ఆ బ్రాహ్మణోత్తముని సంపద అంటే ఎలాంటిదో తెలుసా? యజ్ఞయాగాలు చేసేటప్పుడు అరణి నుంచి పవిత్రంగా తీయబడిన అగ్ని లాంటిది. అంత పవిత్రమైనటువంటి సంపదను నీవు కోరినట్లయితే విషాన్ని ప్రయోగించేవాడు తప్పుగా దాన్ని ఉపయోగిస్తే వాడు కూడా నశించిపోయినట్టు నువ్వు కూడా సర్వనాశనం అయిపోతావు. అందువల్ల ఆ మహర్షి యొక్క సంపదని నీవు ఆశించవద్దు. అనివార్యమిదల్లోకే బ్రహ్మస్వం దుర్జరం విషం పుత్రపౌత్రాంత ఫలదం విపాక కటుపార్థివ. ఈ పాపం నీతోనే పోదు, నువ్వు నశించడంతో పాటు నీ వంశమంతా అంతరించిపోతుంది. నీ పిల్లలకు, వారి పిల్లలకు కూడా ఈ పాపం చుట్టుకుంటుంది. బాగా ఆలోచించుకో, నువ్వు చేసేది మహాపచారం. ఐశ్వర్యంతో మత్తెక్కి మదించినటువంటి ప్రభువులు చేయకూడని పనులు చేయడానికి సిద్ధపడితే అన్ని రకాల పతనమైపోతారు. ఈదృశస్త్వం మహాబాహో కర్మ సజ్జన నిందితం. నువ్వెటువంటి వాడివి? చాలా గొప్పవాడివి, భగవంతుణ్ణి మెప్పించి వరాలు పొందినటువంటి వాడివి. దత్తాత్రేయ స్వామి యొక్క వరాలు పొందినవాడు కార్తవీర్యార్జునుడు. అంత గొప్పవాడివి నువ్వు ఇంత నీచమైన ఆలోచన చేయటం తగినది కాదు. నువ్వు చాలా పేరు ప్రతిష్టలు సంపాదించినటువంటి మహారాజుల వంశంలో జన్మించావు. అహో అనుజీవిన కించిత్ భర్తారం వ్యసనార్ణవే. నీ దగ్గరున్న సేవకులు చాలామంది నువ్వేదైనా వ్యసనానికి లోనైనట్లయితే తదనుగుణంగా సలహాలు చెప్పి ఇంకా పాడు చేసేవాళ్లే తప్ప నిన్ను బయటికి లాగి మంచి చెప్పేవాళ్ళు లేరు, హితాన్ని చెప్పేవాళ్ళు లేరు. కిరాతార్జునీయం అనేటువంటి కావ్యంలో భారవి మహాకవి చెబుతారు, సఖిం సఖా సాధు నశాస్తి యోధిపం హితాన్నయ సంశృణుతే సఖిం ప్రభు సదానుకూలేషు హి కుర్వతే రతిం నృపేష్వమాత్యేషు చ సర్వసంపద. మహారాజు గారు తప్పు చేస్తున్నప్పుడు ఇది తప్పు మహారాజా అని చెప్పనటువంటి మంత్రి చెడ్డ మంత్రి. మంత్రి చెప్పిన మంచి వినకుండా చెడు చేసే మహారాజు చెడ్డరాజు. ఏ దేశంలోనైతే రాజు మంత్రి ఇద్దరూ కలిసికట్టుగా ప్రజలకు మంచి చేయాలనుకుంటారో అక్కడ సమస్తమైన సంపదలు ఉంటాయి. అందువల్ల చెడ్డవాళ్ల మాటలు నీవు వినవద్దు, ధనగర్వాన్ని పొందవద్దు, అధికారాన్ని చూపించాలనుకోవద్దు. అజ్ఞాతమునయో మంత్రి రాజానమనయాంబుధౌ ఆత్మనా సహ దుర్బుద్ధి లోహనౌరివ మజ్జయేత్. ఇనుముతో చేయబడినటువంటి పడవ ఏ విధంగానైతే సముద్రంలో మునిగిపోతుందో, నీ దగ్గర సలహాలు చెప్పే ఈ చెడ్డమంత్రి ఉన్నాడే, ఈ చంద్రగుప్తుడు అనేవాడు, వీడు కూడా తాను చెప్పే సలహాలతో తనతో పాటు నిన్ను కూడా ఆపదలనబడే సముద్రంలో ముంచైపోతున్నాడు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని పురోహితుడైనటువంటి గర్గాచార్యుల వారు జాగ్రత్తగా హితాన్ని చెప్పారు. కానీ లోకంలో హితం అనేదాన్ని ఎవరిష్టపడతారు? ఏది వద్దంటే అదే చేస్తారు. ఎందువల్లంటే హితం అనేది ఒక కరక్కాయలాగా వగరగా చేదుగా ఉంటుంది.
ప్రియం అనేది వినడానికి హాయిగా సొంపుగా ఉంటుంది. మనసుకి నచ్చేటువంటి ప్రియమైన మాటలు చెప్పి మెప్పించడం తేలిక, కఠినమైన నిజాన్ని చెప్పి ఒప్పించడం కష్టము. ఈ మహారాజు గారికి హితం కన్నా ప్రియమే శ్రావ్యంగా ఉంటుంది. వెంటనే పక్కనున్న మంత్రి గారు అంటున్నాడు ఆ మహారాజుతో, ఓ మహారాజా, చూచావా పురోహితుడు గర్గుల వారు ఎలా చెబుతున్నారో? ఆ మహర్షి విప్రుడే, ఈ గర్గుడు విప్రుడే, వీళ్ళందరిది ఒకే సమూహం. అందువల్లనే అతన్ని రక్షించడం కోసం ఇలా సలహా చెబుతున్నాడు. ఇందులో నిజం లేదు. బ్రాహ్మణోయం స్వజాతీయ హితమేవ సమీక్షతే. తన పక్షానికి సంబంధించిన మేలు చేసుకోవటం కోసమే ఈ మహర్షి, ఈ గర్గాచార్యుల వారు పురోహితుడి లాంటి మాటలు చెప్తున్నాడు. కానీ ఇది విన్నావంటే నువ్వు మహారాజుగా అనవసరం. రాజ్ఞైవ రాజకార్యాణి వేద్యాని స్వమనీషయ. మహారాజు అనేవాడు క్షత్రియ వంశంలో జన్మించినవాడు. రాజ సంబంధమైన తంత్రాలు తనకి తానే స్వబుద్ధితో ఆలోచించి చేసుకోవాలి. కానీ పురోహితుల మీద ఆధారపడతారా? వీళ్ళకి ఏం కావాలి? గర్గాచార్యుల వారికి మృష్టాన్న భోజనం పెడితే చాలు సంతృప్తులు అవుతారు. ఏవైనా అగ్రహారాలు దానం చేస్తే స్వీకరిస్తారు తప్ప వీళ్ళకి అంతకన్నా ఏమీ తెలియదు. ఇటువంటి వాళ్ళ సలహాలు నీవు పాటించనవసరం లేదు. బ్రాహ్మణో నావమంతవ్యో వందనీయశ్చ నిత్యశః. కానీ ఆ మంత్రి కూడా ఒక మాట చెబుతున్నాడు, విప్రుణ్ణి అవమానించకూడదు, అతనికి నమస్కారం చెయ్యాలి. కానీ అంతవరకే. అంతకు మించి వారి నుంచి ఏ సలహా తీసుకున్నా అది నీకు ప్రమాదమే అవుతుంది. అందువల్ల నువ్వు ఈ ధేనువుని తీసుకునే నగరంలో ప్రవేశించాలి. ఇది నా మాట. నీకేది ఇష్టమో అది నీవు చెయ్యి. క్షమావత్వం బ్రాహ్మణానాం దండ క్షత్రస్య పార్థివ ప్రసహ్య హరణే వాపి నా ధర్మస్తే భవిష్యతి. రాక్షస సిద్ధాంతాలన్నీ చెబుతున్నాడు ఈ మంత్రి. నువ్వు క్షత్రియుడవు కదా, క్షత్రియుడు ఎప్పుడూ దండనమే చెయ్యాలి. బ్రాహ్మణుడు ఎప్పుడూ కూడా క్షమాగుణం కలిగి ఉండాలి. ఇది ధర్మమే. నువ్వు దండన చేయడానికి అర్హుడవి కాబట్టి ఆ ఆశ్రమంలో ఉన్న గోవుని బలాత్కారంగా నీతో పాటు తీసుకువెళ్ళినా అది తప్పేమీ కాదు, ధర్మశాస్త్ర విరుద్ధమేం కాదని అవినీతిని నీతిగా బోధన చేస్తూ ఉన్నాడు. ప్రసహ్య హరణే దోషం యది సంపశ్యసే నృప. ఒకవేళ ఆ ధేనువుని అపహరించి తీసుకుని వెళ్ళడం తప్పని నీ మనసులో అనిపిస్తే దానికి మారుగా ఆ జమదగ్ని మహర్షికి కానుకలియ్యి, అగ్రహారాలియ్యి, ధనాలియ్యి, ఇంకో సంపదని ఇచ్చి ఆశ చూపించి ఆ ధేనువుని పట్టుకెడదాం. స్వీకర్తవ్యాహి సాధేను. రత్నంతో సమానమైన ఆ ధేనువుని మనం తీసుకుని వెళ్ళవలసిందే. అనపేక్ష్యం మహద్రత్నం రాజ్ఞా వైభూతిమిచ్చత. నీ రాజ్యానికి మంచి కలగాలి, ప్రజలు బాగుండాలి అని కోరుకునే మహారాజు ఎప్పుడూ కూడా అమూల్యమైన రత్నాన్ని విడిచిపెట్టడు. ఈ గోవు అమూల్యమైన రత్నంతో సమానం, ఇది పట్టుకు పెడదాం అనేటప్పటికీ రాజుగారు మంత్రి మాటకే ఎక్కువగా తలొగ్గి, సరే నువ్వు మహర్షి దగ్గరికి వెళ్ళి నేను చెప్పానని చెప్పి ఆయనకి ఏదో ఒకటి ఇచ్చేసి సంపద అక్కడ ఉన్నటువంటి ధేనువుని పట్టుకురా అన్నాడు. ఏదో రకంగా ఆయన్ని ప్రార్థన చేసి తెమ్మని మహారాజు గారు చెబుతున్నాడు. కానీ ఈ మంత్రి ఆలోచన వేరుగా ఉంది. చంద్రగుప్తుడనే మంత్రి జమదగ్ని ఆశ్రమానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ మహానుభావునితో ఇలా అంటున్నాడు, ఓ మహర్షి, మహారాజు గారు ఆజ్ఞాపించారు, ఈ ధేనువుని, కామధేనువుని, సురభిని మాతో పాటు పంపించేయండి. ఇది రత్నం లాంటిది, ఇది మాకు చాలా అవసరం. తస్మాద్రత్నం సువర్ణం వా. బంగారం కానీ రత్నాలు కానీ శ్రేష్టమైన వస్తువులు మహారాజు గారి దగ్గరే ఉండాలి, మీ దగ్గర కాదు అంటే అప్పుడు జమదగ్ని అన్నారు, నాయనా ఇది సంపదలిచ్చే గోవుగానే మీరు చూస్తున్నారు. ఆతిథ్యం ఇవ్వటం కోసమే ఆ గోవుని అలా నేను ప్రార్థన చేశాను. కానీ ఇది కేవలం సంపదలిచ్చే గోవు కాదు. లోకక్షేమం కోసం, దేవతల తృప్తి కోసం నేను చేసేటువంటి యజ్ఞయాగములలో హవిస్సునివ్వడానికి ఉపయోగించేటువంటి గోవు ఇది. ఈ గో సంబంధమైన సంపదతోనే దేవతలు తృప్తులవుతారు. అది నా ఒక్కడికి సంబంధించింది కాదు, రాజ్యక్షేమం కోసం ఉపయోగపడేది ఈ గోవు.
ఇటువంటి గోవుని బలాత్కారంగా తీసుకువెళ్ళటం ధర్మం కాదు. హోమధేనుర్యం మహ్యం నదాతవ్యాహి కస్యచిత్ రాజావదాన్య. అయినా మహారాజు గారు చాలా సాత్వికంగా కనిపించారు, మహానుభావుడు, ఎంతో ప్రేమగా మాట్లాడాడు, భక్తి ప్రపత్తులు చూపించాడు. అటువంటి దయగలిగిన ప్రభువు ఇటువంటి నీచమైన పని చేస్తాడని నేను ఊహించలేకపోతున్నాను మంత్రి. ఏమిటిది అంటే మంత్రి అన్నాడు, అలా కాదండి మహర్షి, 10,000 గోవులు ఇస్తాం, మీ ఇల్లంతా బంగారు మయం చేసేస్తాం, ఆ గోవుని మాకు ఇచ్చేయండి అన్నాడు. క్రయ విక్రయోర్నాహంకర్త జాతు కథంచన. కొనడం అమ్మడం ఇలాంటి పనులు చేయటం నాకు ఇష్టం లేదు, అది నా పని కాదు. ఇది పూజించే హోమధేనువు, యజ్ఞయాగాలకి ఇది ఉపకరించాలి, అందుకోసం నేను ఇవ్వనన్నాడు. అప్పుడు మంత్రి అంటున్నాడు, అర్ధరాజ్యం ఇప్పిస్తాను మహర్షి, రాజ్యంలో సగభాగం మీకే ఇప్పిస్తా, ఆ గోవుని మాకు ఇచ్చేయండి. అప్పుడు మహర్షి అన్నాడు, నేను బతికున్నంత వరకు ఈ ధేనువుని ఇవ్వలేను. జీవన్నాహంతు దాస్యామి వాసవస్యాపి దుర్మతే. నీకే కాదు ఓ మందబుద్ధి, సాక్షాత్తు ముల్లోకాలు పరిపాలించే దేవేంద్రుడు చడిగినా ఆ దేవేంద్రుడికి కూడా నేను ఇవ్వను. అంతేకాదు దేవగురువైన బృహస్పతి చేత చెప్పించినా అతడికి కూడా నేను ఇవ్వను. ఎందుకు అనవసరమైన ప్రయాస, ఇక్కడి నుంచి బయలుదేరు అంటే అప్పుడు అంతవరకు సామోపాయంతో ప్రార్థించిన మంత్రి ఇప్పుడు దండోపాయానికి దిగి బెదిరిస్తూ ఉన్నాడు. త్వమేవ స్వేచ్ఛయా రాజ్ఞే దేహి ధేనుం సుహృత్తయా. మర్యాదగా అడగంగానే బతిమిలాడించుకోకుండా వినయపూర్వకంగా ధేనువుని మా చేతిలో పెట్టు, లేదా బలవంతంగా మేము తీసుకెడతాం, నిన్ను దండిస్తామన్నాడు. వెంటనే జమదగ్ని మహర్షి, ఏమిటి మహారాజు గారు బ్రాహ్మణ ద్రవ్యాన్ని హరించబోతూ ఉన్నాడా, ఏమిటి విపరీతం, కంచే చేను మేస్తుంది అంటారు సామెత, అలా ఉన్నది. రక్షించవలసినటువంటి మహారాజే ధర్మం తప్పి ఇలాంటి నీచమైన పనులు చేస్తే ధర్మం ఎక్కడ నిలబడుతుంది అనేటప్పటికీ ఆ మంత్రి గారు కోపాన్ని పొందినటువంటి వాడై ధేనువుని బలవంతంగా ఈడ్చుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. వెంటనే ప్రసహ్యగామ్మే హరతో పాపమాప్స్యసి దుర్మతే ఆయుర్దానే పరీక్షీణం. ఈ గోవుని బలవంతంగా తీసుకుని వెళితే మహారాజు గారి ఆయువు కాస్త క్షీణిస్తుంది, ఆయన ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది, నా మాట విను. జమదగ్ని రథక్రోధాత్ భావికర్మ ప్రచోదిత రురోధతం యథాశక్తి వికర్షంతం పయస్విని. 2 చేతులతో ఆ గోవు మెడను ఆలింగనం చేసుకుని వాళ్ళు లాక్కెళ్లకుండా గోవుని గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేశాడు జమదగ్ని మహర్షి. అప్పుడు ఈ మంత్రి గారు తన సైనికుల్ని ఆజ్ఞాపించి ఆ మహర్షిని దండించాడు. ఎలాగా అంటే దారుణమైన కొరడాలతో కొట్టించటం, కర్రలతో కొట్టించటం, ఒళ్ళంతా రక్తసిక్తం అయిపోయింది. ఆ విధంగా జమదగ్ని మహర్షి అంతటి వాణ్ణి ఈ మంత్రి అనుచితంగా అమర్యాదగా దండన చేస్తూ అతన్ని లాగేసి నేల మీద పడేసి బలవంతంగా గోవుని తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పాపం ఈ మహర్షి స్పృహ తప్పి పడిపోయాడు. ఆ సమయంలో సహన్యమానః సుభృతం చూర్ణితాంగాస్థిబంధన. శరీరం అంతా నుజ్జునుజ్జైపోయింది. తపశ్శక్తి ఉన్నప్పటికీ దాన్ని ప్రయోగించడం మహర్షికి ఇష్టం లేదు. కాబట్టి ఆ ధేనువు కూడా విషాణ ఖురపుచ్ఛాగ్రై అభిహత్య సమంతత. ఆ గోవు కూడా తన కొమ్ములతోనూ కాలి గిట్టలతోనూ ఆ సైన్యాన్నంతా చెల్లాచెదరు చేస్తూ వాళ్ళందరినీ తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేసింది, కానీ వాళ్ళు వెంటపడ్డారు. పశ్యతాం సర్వభూతానాం గగనం ప్రత్యపద్యత. వీళ్ళందరూ చూస్తుండగానే ఆ గోవు అక్కడి నుంచి ఆకాశంలోకి వెళ్ళిపోయింది. ఇంకా ధేనువుని పట్టుకోలేకపోయారు. ఏం చేయాలో అర్థం కాక ఆ మంత్రి పయస్వినీం వినావత్సం గృహీత్వా కింకరై సహా. ఎప్పుడైతే ఆ ధేనువు ఆకాశానికి ఎగిరిపోయిందో ఆ ధేనువుని పట్టుకోలేక ధేనువుకి ఒక దూడ ఉంది, ఆ దూడను ఒక్కదాన్ని పట్టుకెళ్ళిపోయారు, లాక్కెళ్ళిపోయారు.
మహారాజు గారి దగ్గరికి వెళ్ళారు. మహారాజా, మీరు చెప్పిన పని మేము చేశాం. జమదగ్ని మహర్షి మరణించాడు, ధేనువేమో ఆకాశంలోకి ఎగిరిపోయింది, అందువల్ల ఈ దూడని మేము తీసుకొచ్చాం అన్నాడు. అనంగానే మహారాజా వాక్యాన్ని విని మనస్సంతా కూడా అతనికి కలత చెందింది. అయ్యయ్యో, అహోమేసు నృశంసస్య, నేను 2 లోకాలకి కాకుండా పోతాను. ఈ భూలోకంలోనూ సుఖముండదు, మరణించిన తర్వాత ఉత్తమ లోకాలు కూడా నాకు రావు. ఆ విప్రుని యొక్క గోవుని నేను హరించాను, ఇది చాలా దారుణమైన విషయం. అహో నా సౌషమస్యాహం బ్రాహ్మణస్య విజానతః, ఇంత తప్పుడు పని చేశాను నేను, ఆ బ్రాహ్మణోత్తముని పట్ల అపచారం చేశాను అని బాధపడుతూనే ఆ మంత్రి చేసిన పని ఇష్టం లేకపోయినా అలాగే రాజ్యంలో ప్రవేశించాడు. అథ సక్షత సర్వాంగం రుధిరేణ పరిప్లుతం, ఇక్కడ ఆశ్రమంలో ఆ మహర్షి దెబ్బలు తిని స్పృహ లేకుండా కింద పడిపోయి ఉన్నాడు, ప్రాణం కూడా పోయింది. జమదగ్ని మహర్షి పరమపదించాడు. వెంటనే ఆశ్రమంలో నుంచి భార్య వచ్చింది, రేణుకాదేవి వచ్చి ఆ భర్తను చూచి, ఒంటి నిండా గాయాలతో పడి ఉన్నటువంటి భర్తను చూచి రోదిస్తూ ఉంది. నాథా, నువ్వే నాకు దిక్కు, హా నాథ ప్రియ ధర్మజ్ఞ దాక్షిణ్యామృత సాగర, హాధిగత్యంత శాంతత్వన్నైవ కాంక్షేత చేదృశం. ఇంతమంది ఇన్ని రకాలుగా నిన్ను దండిస్తున్నా, కొడుతున్నా, అన్యాయంగా బాధ పెడుతున్నా, నీ తపశ్శక్తిని ఉపయోగించి వాళ్ళని ఏమీ చెయ్యకుండా దెబ్బలు భరించి చివరికి ప్రాణాలు పోగొట్టుకున్నావు. ఇంత క్షమాగుణం నీకు అవసరమా నాథా? నీవు లేకపోతే నాకు దిక్కెవరు అని చెప్పి అనేక రకాలుగా బాధపడుతూ ఉన్నది. ఈ సన్నివేశం జరుగుతున్నప్పుడు పరశురాముడు ఆశ్రమంలో లేడు. తన మిత్రుడైనటువంటి అకృతవ్రణుడు అనే పేరు కలిగిన స్నేహితునితో సమిధలు తేవడానికి అరణ్యానికి వెళ్ళాడు. ఈలోపు పరశురాముడు కూడా వచ్చాడు. ఇత్యేవం విలపంతి సా రుదతి చ ముహుర్ముహు, అల్లంత దూరం నుంచి పరశురాముడు వస్తూ ఉంటే కుమారుణ్ణి చూచి రేణుకాదేవి దుఃఖం మరింత ఎక్కువైంది. నాయనా రామా, తండ్రి స్పృహ లేకుండా పడిపోయాడు, మరణించాడు, ఏమిటి అన్యాయం, ఎందుకు వచ్చింది నాకు ఈ కష్టం అని దుఃఖపడుతూ ఉంటే పరశురాముడు చూచాడు. తామాయాంతం అభిప్రేక్ష్య మార్గే విదిత వృత్తాంత, తల్లి బాధపడుతూ ఉంటే ఒక లేడి పిల్లలాగా, ఆడ లేడి వలె ఆమె దుఃఖపడుతూ ఉంటే లేడి పిల్లలాగా పరశురాముడు కూడా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. నా తాదృశ మహాభాగ భృశం శోచంతి కుత్రచిత్, ఇక పరశురాముడు కూడా చాలా దుఃఖపడుతూ ఉంటే పక్కన ఉన్న మిత్రుడు ఓదారుస్తున్నాడు. నాయన పరశురామ, నీలాంటి గొప్పవాడు దుఃఖించదగదు, ఇప్పుడు ఏం చెయ్యాలో ఆలోచించాలి తప్ప శోకం అనేది మన ఇంద్రియాలన్నింటినీ కూడా బలహీనం చేసేస్తుంది. ఇంద్రియాలు పని చెయ్యవు. త్యజ శోకం మహాబాహు, మోహాన్ని కలిగించి యుక్తాయుక్త విచక్షణను నశింపజేసేటువంటి శోకము నీకు తగినది కాదు. తల్లిని నీవిప్పుడు ఓదార్చాలి, కానీ నీవు కూడా దుఃఖపడితే తప్పు కదా అని ఓదారుస్తూ, తత్వం ధైర్యధనో భూత్వా పరిసాంత్వయ మాతరం, ధైర్యాన్ని కూడా తీసుకుని నీ బంధువులందరినీ సోదరుల్ని నువ్వే ఇంకా ఓదార్చాలి. దుఃఖశోకపరీతాహి రేణుకా అరుదన్ముహు త్రిసప్తకృత్వో హస్తాభ్యాం ఉదరం సమతాడయతు. ఇక్కడ ఒక విచిత్రాన్ని వివరిస్తున్నారు మహర్షి. దుఃఖపడుతున్నటువంటి రేణుకాదేవి, నాథా నీవు మరణించావా అని తన గర్భం మీద 21 సార్లు తాడనం చేసుకున్నది. నాథా నాథా అని 21 సార్లు. కాబట్టి తావత్ సంఖ్యమహం తస్మాత్ క్షత్రజాతమశేషతః, పరశురాముడు అది చూచి నా తల్లి 21 మారులు ఉదరతాడనం చేసుకుంటూ తన భర్త కోసం దుఃఖపడింది కాబట్టి ఈ అపచారం చేయించినటువంటి ఈ క్షత్రియుణ్ణి ఈ భూమి మీద లేకుండా చేస్తాను, 21 సార్లు నేను భూమినంతా తిరిగి క్షత్రియ వంశాన్నంతా నాశనం చేస్తాను అని అప్పుడు ఈ పరశురాముడు ప్రతిజ్ఞ చేశాడు. తతో రామో మహాబాహు పితుస్సహ మహోదరై, ఆ తరువాత తన సోదరులందరితో కలిసి
తండ్రి యొక్క మృతదేహాన్ని తగిన సంస్కారాలు చేయటానికి సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో రేణుకాదేవి తన కుమారులతో ఇలా అంటోంది, నాయనలారా, నా కోరిక మీరు మన్నించాలి. నేను నా భర్తతో పాటు సహగమనం చెయ్యాలని అనుకుంటున్నాను. అసహ్య దుఃఖం వైధవ్యం, భర్త లేనటువంటి దుఃఖం అనేది చాలా కష్టం అనుభవించటం. అందువల్ల నేను భర్తతో పాటు సహగమనం చేస్తాను, నేను జీవించలేను, ఆ అగ్నిలోనే నన్ను కూడా ప్రవేశపెట్టండి, ఈ మాట మీరు కాదనడానికి వీల్లేదు అనేటప్పటికీ వెంటనే ఆకాశంలో నుంచి ఒక అశరీరవాణి వినిపించింది. అమ్మా రేణుక, నీవు తీసుకున్న నిర్ణయం సరైనది కాదు, జరగబోయే విషయం నీకు తెలియదు. హే రేణుకే, స్వతనయై గిరమ్మే అవహితా శృణు, సాహసం చెయ్యొద్దు, నీ భర్త మళ్ళీ జీవిస్తాడు, ఇదే విధి. కాబట్టి తొందరపడి మీరు ఏ పని చెయ్యవద్దు. అచిరేణైవ భర్త అతే భవిష్యతి సచేతన, నీ భర్త మళ్ళీ జీవించి నీ దగ్గరకు వస్తాడు, కాబట్టి కాసేపు ఆగండి, మీరు తొందరపడి ఆ దేహాన్ని కూడా దహించేటువంటి ప్రయత్నాలేవి చెయ్యొద్దు అని అశరీరవాణి పలికింది. ఆ మాట విన్న తరువాత వాళ్ళందరికీ కొంత ఓదార్పు లభించింది. భగవంతుడే ఇలా పలుకుతున్నాడని వాళ్ళందరూ ఆ దేహాన్ని సంరక్షిస్తూ అక్కడే కూర్చున్నారు. నిషేధు సహిత మాత్ర, తమ తండ్రి జీవించాలని పిల్లలు, భర్త మళ్ళీ జీవిస్తాడనే ఆశతో భార్య, వీళ్ళందరూ ఆ దేహం చుట్టూ, జమదగ్ని మహర్షి దేహం చుట్టూ కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో భృగు వంశానికి చెందినటువంటి మహర్షి ఒక ఆయన ఆ ప్రదేశానికి వచ్చారు. ఆయన ఎటువంటి వాడు అంటే అథర్వ మంత్రాలన్నీ బాగా తెలిసినటువంటి వాడు. అథర్వాణం విధి సాక్షాత్ వేద వేదాంగపారగ, సమస్త శాస్త్రాలు అధ్యయనం చేసినటువంటి వాడు. అంతేకాదు దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగేటప్పుడు శుక్రాచార్యుడనే పేరు కలిగిన రాక్షస గురువు మరణించినటువంటి రాక్షసులందరినీ ఒక అద్భుతమైనటువంటి మంత్రంతో బ్రతికించేవాడు. ఆ మంత్రం పేరు ఏమిటంటే మృత సంజీవని అనే పేరు కలిగిన మంత్రం. ఆ మంత్రం తెలిసిన వ్యక్తి ఈ భృగు మహర్షి వంశంలో జన్మించిన వాడు. శుక్రాచార్యుడు కూడా అదే వంశంలో పుట్టినవాడు కదా. కాబట్టి మరణించిన వారిని బతికించేటువంటి శక్తి, విద్య ఆ భృగువంశ మహర్షి దగ్గర ఉంది. ఆయన వచ్చాడు. వచ్చి తదాశ్రమమాసాద్య ప్రవిష్టోంతః మహాముని, అందరూ దుఃఖంతో ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. వాళ్ళందరినీ చూచాడు ఆ ముని. ఏం జరిగింది, ఎందుకు మీరంతా ఇలా దుఃఖసాగరంలో మునిగిపోయారని అడిగాడు. అడిగేటప్పటికీ వెంటనే అక్కడున్న వాళ్ళు చెప్పారు, ఇలా జరిగింది. మహారాజు గారు కార్తవీర్యార్జునుని మంత్రి వచ్చాడు, అతని సైనికుల చేత దండింపజేశాడు, నా తండ్రి మరణించాడు అని చెప్పేటప్పటికీ తచ్ఛ్రుత్వా సభృగు శీఘ్రం జలమాదాయ మంత్రవిత్ సంజీవిన్యా విద్యయాతం శిషేచ ప్రోచ్చరన్నిదం. వెంటనే ఆ మహర్షి, అంతేనా, నేను చూస్తాను, మీరు కంగారు పడకండి అని జలాన్ని తీసుకుని అభిమంత్రించి ఆ మృత సంజీవని అనే పేరు కలిగిన మంత్రాన్ని ఉచ్చరిస్తూ నిర్జీవుడై ఉన్నటువంటి జమదగ్ని శరీరం మీద అలా చల్లగానే నిద్రపోయిన వాడు లేచినట్లుగా మళ్ళీ జమదగ్ని మహర్షి జీవించాడు. అది చూచేటప్పటికి రేణుకాదేవికి అత్యంత ఆనందమైపోయింది. ధన్యోహం కృతకృత్యోహం సఫలం జీవితంచమే. జమదగ్ని ఆ భృగువంశ మహర్షికి నమస్కారం చేసి, నా జీవితం ధన్యమైంది, సఫలమైంది, మీ వల్ల మళ్ళీ నేను జీవించగలిగాను. ప్రదదౌ పాదయోస్తస్య భక్త్యా భక్త్యానమిత కంధర. వెంటనే పరశురామునికి చెప్పి, నాయనా గురువుగారు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు తీసుకురా, మనం వారిని పూజించాలి అని చెప్పి పవిత్రమైనటువంటి జలంతో వారికి సమస్తమైన ఉపచారాలు చేసి, యస్యాతిథ్యం కృతవానహం సమ్యగ్ విధానతః, ఆ మహర్షితో చెబుతున్నాడు జమదగ్ని, అయ్యా ఆ మహారాజు గారు మా ఆశ్రమానికి వచ్చాడు, ఆయనకి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశాను, ఆ రోజంతా సుఖంగా ఇక్కడే నివసించాడు. అంతలోనే ఏమైందో, అతడే నా ధేనువుని హరించటానికి, నన్ను హింసించటానికి తన సైనికుల్ని మంత్రిని పంపించాడు. అర్థం కావటం లేదు, ఇందులో ఏదో మర్మమున్నది అనేటప్పటికీ ఆ మహర్షి ఇలా చెబుతున్నారు. భృగు మహర్షి,
శృణుతాత మహాబాహు మహాభాగ బీజమస్య హి కర్మణ. ఆయన వెంటనే దివ్య దృష్టితో చూచాడు. ఈ కార్తవీర్యార్జునుడనేటువంటి మహారాజు కూడా సామాన్యుడు కాదు. పెద్దలంటే వినయం ఉన్నవాడే, దైవారాధన చేసి వరాలు పొందినవాడే. ఇలా ఎందుకు చేశాడు అంటే ఇతన్ని ఒక మహర్షి పూర్వం శపించి ఉన్నాడు. ఆ మహర్షి పేరే వశిష్ఠ మహర్షి. సప్తపురా వశిష్ఠేన నాశార్థం సమహీపతి. ఈ మహారాజు గారు వశిష్ఠ మహర్షి చేత శపింపబడ్డాడు. ఆయన పట్ల అపచారం చేశాడు. ఏమని శపించాడు ఆయన అంటే, హనిష్యతి మహాబాహో ప్రతిజ్ఞాం కృతవాన్ పుర యస్మాదుర ప్రతిహతం త్వయా మాతర్మమాగ్రతః. ఆ వశిష్ఠ మహర్షి ఏమని శపించాడంటే, భవిష్యత్తులో నీవు ఒక బ్రాహ్మణోత్తముని పట్ల అపచారం చేస్తావు, ఆయన ధనాన్ని హరించబోతావు. అలా హరించబోవటం వల్ల అతని చేతిలోనే, అతని వంశం వారి చేతిలో నీవు మరణిస్తావు. ఇది తప్పదు అని శాపం పెట్టాడు. అందువల్లనే ఓ మహర్షి, జమదగ్ని మహర్షి, నీ కుమారుడైన పరశురాముడు ఎవరు చెప్పినా వినడు. మీరు ఎంత వారించినా కూడా తాను తీసుకున్న నిర్ణయాన్ని, ప్రతిజ్ఞని విడిచిపెట్టకుండా 21 మార్లు ఈ భూమిని తిరిగి క్షత్రియులందరినీ నాశనం చేస్తాడు. 21 వారం హి భృశం దుఃఖ పరీతయ. ఆ తల్లి 21 సార్లు ఉదరతాడనం చేసుకున్నది కాబట్టి ఆ 21 మార్లు ఇతడు ఈ రకంగా రాజుల్ని సంహరిస్తానని ఏదైతే ప్రతిజ్ఞ చేశాడో ఆ పని చేసి తీరుతాడు అని ఆ భృగు మహర్షి చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ తరువాత గతే తస్మిన్ మహాభాగే భృగౌ పితృపరాయణ. ఆ మహర్షి వెళ్ళిపోయిన తర్వాత పరశురాముడు కోపంగా ఇలా మాట్లాడుతున్నాడు. అహోపశ్యత మూఢత్వం రాజ్ఞ ఉత్పథగామిన. పండితుడయ్యుండి విలక్షణమైనటువంటి గొప్ప శక్తులు కలిగిన వాళ్ళయ్యుండి కార్తవీర్యార్జునుడు చేయకూడని మార్గంలో తప్పు చేశాడు కాబట్టి అతన్ని శిక్షించవలసిందే. దైవమే అతనికి ప్రతికూలంగా ఉంది. దైవం ఎవరినైతే విడిచిపెడుతుందో వాళ్ళని ఎవరూ రక్షించలేరు. దైవం అనుకూలించినప్పుడు సామాన్యమైనటువంటి గడ్డిపరక సైతం బ్రహ్మాస్త్రంలా మారిపోతుంది. ఎప్పుడైతే దైవం ప్రతికూలిస్తుందో ఎంత ఆయుధ సంపద ఉన్నా, బలం ఉన్నా, అంగబలం, అర్ధబలం ఇవన్నీ కూడా ఎందుకు పని చెయ్యవు, పతనం అయిపోతారు. ఇప్పుడు ఈ కార్తవీర్యార్జునుడు కూడా ఎంత వరప్రసాద్ అయినప్పటికీ అతడు దైవానికి అనుకూలంగా లేడు కాబట్టి, తప్పు చేశాడు కాబట్టి తప్పనిసరిగా నశించిపోతాడు. శృణ్వంతు ఋషయః సర్వే ప్రతిజ్ఞా క్రియతే మయ కార్తవీర్యం నిహత్యాజౌ వైరం ప్రసాదయే. కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కార్తవీర్యార్జునుడిని విడిచిపెట్టను, అతన్ని సంహరించి తీరుతాను. ఆ మహారాజు ఒక్కడే కాదు, దేవతలు, రాక్షసులు వీళ్ళందరూ అతనికి తోడుగా వచ్చి యుద్ధంలో నిలిచినా కూడా అతన్ని విడిచిపెట్టేది లేదు. ఇది రాజా సురై సర్వై ఇంద్రాద్యై దానవైస్తథా రక్షిష్యతే తథాప్యేనం సంహరిష్యామి నాన్యథా. దివ్య శక్తులు కలిగినటువంటి ఎంతమంది దేవతలు అతనికి తోడుగా వచ్చినా అతన్ని రక్షించలేరు అని ఆ పరశురాముడు మరలా ప్రతిజ్ఞ చేస్తూ ఉంటే జమదగ్ని మహర్షిలా అన్నాడు. ఉత్తమమైన మాటలు చెబుతున్నాడు చూడండి. అంటే మహర్షులు శాంత స్వభావం కలిగిన వాళ్ళు, క్షమాగుణం కలిగిన వాళ్ళు అనడానికి ఇదే నిదర్శనం. రామా, నే చెప్పే మాట విను. మానవులందరూ కూడా ధర్మాన్ని ఆచరించాలి. ధర్మమే మనల్ని రక్షిస్తుంది. సాధవోయే మహాభాగా సంసారాన్ మోక్షకామినః నకస్మైచిత్ కుప్యంతి నిందితాస్తాడిత అపి. ఒకవేళ అజ్ఞానవశం వల్ల పామరులైన వాళ్ళు ఇంద్రియ నిగ్రహం కోల్పోయి జ్ఞానం లేక సజ్జనులైన వాళ్ళని హింసిస్తారు, బాధ పెడతారు. అది సహజం లోకంలో. కానీ శాంతిని కోరుకునేవాళ్ళు, మోక్షాన్ని కోరుకునేవాళ్ళు తప్పు చేసిన వాళ్ళని చూచి ఆవేశపడి మరలా వాళ్ళ పట్ల తప్పు చెయ్యరు. తప్పు చేసిన వాణ్ణి కూడా క్షమించటమే ఉత్తమ లక్షణం. ముఖ్యంగా మోక్షాన్ని కోరుకునేటువంటి వాళ్ళు ఎవరు అటువంటి తప్పు చేయకూడదు. కాబట్టి
కార్తవీర్యార్జునుడు ఆచరించింది విధి ప్రేరితుడై అలా చేసి ఉండవచ్చు, లేదా నా ప్రారబ్ధ కర్మ అయి ఉండొచ్చు. అతడు అపరాధం చేశాడు కదా అని అతని పట్ల మనం కూడా అపకారం చేయకూడదు నాయన. క్షమాధన మహాభాగా ఏ చదాంతాస్తపస్వినః తేషాం చైవాక్షయాలోకాః. ముఖ్యంగా తపస్సు చేసుకునేటువంటి మహర్షులకు క్షమాగుణం అనేటువంటిదే ప్రధానము. ఇంత శక్తిని సంపాదించి తపస్సు చేత ఆ తపశ్శక్తిని ఇతరుల్ని శపించటానికో లేకపోతే దండించడానికో ఉపయోగపెడితే మనకు ఉత్తమ లోకాలు లభించవు. మనం ఉత్తమ లోకాలు పొందాలంటే క్షమాగుణమే మనకు ఉండాలి. యస్తు దుష్టైస్తు దండాద్యైః వచసాపి చ తాడితః నచక్షోభమవాప్నోతి ససాధు పరికీర్త్యతే. సాధు శబ్దం చేత పిలవదగిన వాళ్ళెవరు? వీళ్ళు సజ్జనులండి, సాధువులండి, మంచివాళ్ళండి అని పిలవటానికి యోగ్యమైన వాళ్ళు ఎవరు అంటే తమ పట్ల అపకారము అపచారము చేసిన వాళ్లను కూడా క్షమించగలిగేటువంటి గుణం ఎవరికైతే ఉంటుందో వాళ్లే సాధువులు సజ్జనులు అని పిలవబడతారు. కాబట్టి నా మాట విను, ఆ భగవంతుడే అతన్ని దండిస్తాడు. మనం ఏ విధంగానూ అతనికి అపకారం చేయవద్దు. నరనాథ వధేతాత పాతకం సుమహద్భవేత్ తస్మాన్ నివారయేత్వాద్య క్షమాంకురు తపశ్చర. అందువల్ల ఆ మహారాజు చేసినటువంటి పాపాన్ని మనం క్షమిద్దాం. నువ్వు కూడా ఉద్రేక పడకుండా ఆవేశపడకుండా తపశ్చర, నీ ధర్మమైనటువంటి తపస్సుని ఆచరించు అని తనని చంపించినటువంటి మహారాజు పట్ల కూడా జమదగ్ని మహర్షి క్షమాగుణాన్నే చూపిస్తున్నాడు. అంత గొప్పవాడు జమదగ్ని మహర్షి. మహర్షుల యొక్క గుణం అంత గొప్పది. ఈ విధంగా మనం పరశురాముని చరిత్రలో ఇంతవరకు ఈనాడు తెలుసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి ఒక చక్కని స్తోత్రాన్ని పారాయణ చేసుకుందాం. శ్రీ భార్గవకృత శివస్తోత్రం రామౌవాచ నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే జగతోనాథ నమస్తే త్రిపురాంతక నమస్తే సకలాధ్యక్ష నమస్తే భక్తవత్సల నమస్తే సర్వభూతేశ నమస్తే వృషభధ్వజ నమస్తే సకలాధీశ నమస్తే కరుణాకర నమస్తే సకలావాస నమస్తే నీలలోహిత నమః సకల దేవారి గణనాశాయ శూలినే కపాలినే నమస్తుభ్యం సర్వలోకైకపాలినే శ్మశానవాసినే నిత్యం నమః కైలాసవాసినే నమోస్తు పాసినే తుభ్యం కాలకూట విశాసినే విభవే మరవంద్యాయ ప్రభవేతే స్వయంభువే నమోఖిల జగత్కర్మ సాక్షిభూతాయ శంభవే నమస్త్రిపథగాఫేన భాసి గాత్ర
భాసిగాత్ర అర్ధేందుమౌళినే అర్ధేందుమౌళినే మహాభోగీంద్రహారాయ మహాభోగీంద్రహారాయ శివాయ పరమాత్మనే శివాయ పరమాత్మనే భస్మ సంఛన్న దేహాయ భస్మ సంఛన్న దేహాయ నమోర్కాగ్నీందు చక్షుషే నమోర్కాగ్నింజుచక్షుషే కపర్దినే నమస్తుభ్యం కపర్దినే నమస్తుభ్యం అంధకాసురమర్దినే అంధకాసురమర్దినే త్రిపురధ్వంసినే త్రిపురధ్వంసినే దక్షయజ్ఞ విధ్వంసినే నమః దక్షయజ్ఞ విధ్వంసినే నమః గిరిజాకుచ కాశ్మీర గిరిజాకుచ కాశ్మీర విరంజిత మహోరసే విరంజిత మహోరసే మహాదేవాయ మహతే మహాదేవాయ మహతే నమస్తే కృత్తివాససే నమస్తే కృత్తివాససే యోగిధ్యేయ స్వరూపాయ యోగిధ్యేయ స్వరూపాయ శివాయ చింత్య తేజసే శివాయ చింత్యతేజసే స్వభక్త హృదయాంభోజ స్వభక్త హృదయాంభోజ కర్ణికా మధ్యవర్తినే కర్ణికా మధ్యవర్తినే సకలాగమ సిద్ధాంత సకలాగమ సిద్ధాంత సారరూపాయ తే నమః సారరూపాయ తే నమః. అస్త్రశస్త్రాలు సముపార్జించటం కోసం భార్గవరాముడు హిమాలయాల్లో తపస్సు చేస్తే ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. తన ఎదురుకుండా ప్రత్యక్షమైనటువంటి పరమాత్మను చూచి ఉబ్బి తబ్బిబ్బై ఆనందోత్సాహంతో ఆ పరశురాముడు స్తోత్రం చేశాడు. ఓ పరమేశ్వర, త్రిపురాసురుల్ని సంహరించినటువంటి వాడా, కరుణా సముద్రుడా, రాక్షసులను సంహరించి శాంతిని నెలకొల్పే ఓ దైవమా, నీకు నమస్కారము. దేవతలందరూ కూడా నిన్ను కొలుస్తూ ఉంటారు. సమస్తమైన ఈ జగత్తుకు సాక్షిభూతుడవు నీవే. ఆకాశ గంగ నీటి చేత తడుపబడినటువంటి జటాజూటములు కలిగినటువంటి వాడా, విభూతిని ధరించిన వాడా, సూర్యుడు చంద్రుడు అగ్ని వీరు ముగ్గురు నేత్రములుగా కలిగిన ఓ పరమేశ్వర, దక్షయజ్ఞమును నాశనం చేసినటువంటి వాడా, గజచర్మాన్ని ధరించిన ఓ పరమేశ్వర, యోగులకు తక్క ఇతరులకు సాధ్యం కాని నీ దివ్య దర్శనం నాకు కలిగింది. మహాత్ములైన యోగుల యొక్క హృదయం అనేటువంటి పద్మము యొక్క మధ్యలో ప్రకాశించేటువంటి ఓ దైవమా, సమస్త ఆగమ వేద శాస్త్రముల యొక్క సారభూతమా, నీకు నమస్కారము అని ఆ పరమేశ్వరుని స్తోత్రం చేశాడు. అంత అద్భుతమైన స్తోత్రాన్ని ఈనాడు మనం పారాయణ చేసుకున్నాం. ఆ తరువాత మనందరం కలిసి క్షమా ప్రార్థనాదులు కలిసి పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Namo
गुरुदेव